భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి పుట్టడం, చనిపోవడం సహజం. కానీ ఏ ప్రాణి కూడా పుట్టుక, చనిపోవడం గురించి ఎక్కువగా ఆలోచించదు. అసలు ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటికీ ఈ విషయం గురించి తెలియని కూడా తెలియదు. కానీ ఒక మానవుడు మాత్రమే తన జన్మ గురించి మరణిస్తాడేమో అన్న ఆందోళన పడుతుంటాడు. పుట్టుక, చావు గురించి ఏ ప్రాణి ఆలోచించినంత విధంగా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. అయితే చనిపోవడానికి ముందు నిజంగా దివ్య దృష్టి ఉందా? పునర్జన్మ అనేది ఉందా? అసలు మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అనే ప్రశ్నలు మనలో చాలామంది కలిగి ఉంటాయి. అంతుచిక్కని ఈ సందేహాలకు సమాధానం మన పురాతన గ్రంథాల్లో పునర్జన్మ గురించి, ఆత్మ ప్రయాణం గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. ఆత్మహత్య చేసుకున్న వారు ఆత్మలు ఎక్కడ ఉంటాయి, మనిషి చనిపోవడానికి ముందు యమధర్మరాజు పంపించే సందేశాలు ఏంటి, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎన్ని రోజుల వరకు యమలోకానికి చేరుకుంటుంది, మానవ పుట్టుకకు ముందు ఎన్ని కోట్ల జన్మలు ఉంటాయి, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎంత కాలానికి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది లాంటి ఎన్నో నమ్మశక్యం కాని విషయాల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జన్మించిన వారు చనిపోక తప్పదు, చనిపోయిన వారు తిరిగి పుట్టక తప్పదు. ఇది భగవద్గీత మనకు చెప్పిన సత్యం. చావు కేవలం భౌతిక శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మ ఎల్లప్పుడూ మన శరీరాన్ని గట్టిగా అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవడం, వయస్సు పెరగడం వంటి ఇతర కారణాల వల్ల ఆత్మ పైన శరీరం పట్టుకోల్పోతుంది. ఇలా శరీరం ఆత్మను పట్టుకునే శక్తి లేనప్పుడు ఇక భూమితో సంబంధం తెగిపోయింది అనడానికి సూచన. మొదట బొటన వేలు సైజులో ఉండే ఆత్మ సూక్ష్మ రూపంలో మూలాధార చక్రం ద్వారా శరీరం నుండి బయటకు వస్తుంది. దీనినే చనిపోవడం అంటారు. అందుకే కొద్దిసేపట్లో చనిపోయాడు అనే వ్యక్తి యొక్క అరికాలు, పాదాలు గమనిస్తే గనక అవి చల్లబడుతుంటాయి. మనిషి చనిపోవడానికి కొన్ని సెకండ్ల ముందే సృష్టి అంతా కనిపిస్తుంది. ఆ టైంలో వచ్చిన దివ్య దృష్టితో మనిషి ప్రపంచాన్ని అంతటినీ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు. భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చే సమయంలో శరీరం చుట్టూ ఒక శక్తివంతమైన కాంతి వలయం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన కాంతి వలయం నుండి పొడవాటి జుట్టుతో, ఎర్రటి కళ్ళతో భయంకరంగా ఉన్న ఇద్దరు యమకింకరులు బయటకు వస్తారు. యమభటులను చూసి భయపడుతూ ఉండగానే నవనాడుల నుంచి మూసుకుపోయి చివరకు ప్రాణం పోతుంది. యమదూతలు వారి ఆయుధంతో శరీరం నుండి ఆత్మను బయటకు లాగుతారు. ఆ సమయంలో శరీరానికి ఆత్మకు కనెక్ట్ అయిన వెండి తీగ తెగిపోతుంది. వెండి తీగ తెగిన వెంటనే అప్పటి వరకు శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభిస్తుంది. మనిషి శరీరం నుండి బయటకు వస్తుంది. ఆ టైంలో ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టలేక రాలేనని దుఃఖిస్తుంది. యమదూతలను వేడుకుంటూ ఉంటుంది. కానీ యమభటులు అవి ఏమీ పట్టించుకోకుండా శరీరం నుండి ఆత్మను వేరు చేస్తారు. అయితే మనిషి జీవించినంత కాలం శరీరాన్ని వదలలేక మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీరం యొక్క అవయవాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే చనిపోయిన మనిషిని చనిపోయిన వెంటనే జాగ్రత్తగా గమనిస్తే శరీరంలోని ఇతర అవయవాలలో, ముఖంలోనూ చిన్న చిన్న కదలికలు ఉండడం గమనించగలుగుతారు. ఇలా జరగడానికి కారణం తన ఆత్మ భౌతిక శరీరాన్ని కదిలించే ప్రయత్నం చేయడమే. చనిపోయిన కొద్దిసేపటి వరకు శరీరం మామూలుగా ఉంటుంది. ఆత్మ భౌతిక శరీరంలోకి దూరలేకపోతుంది. ఇక చేసేదేమీ లేక ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఆత్మకు ఎన్నో శబ్దాలు ఒక్కసారిగా వినబడడం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరలో ఉన్న సమూహం యొక్క మాటలు, ధ్వనులు రూపంలో వినబడడం జరుగుతుంది. బ్రతికున్నప్పుడు ఎలా అయితే ఉంటాడో అలాగే ఆత్మ తన ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంది. నేను చనిపోలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు ఎవరికీ వినబడవు. అప్పుడు నెమ్మదిగా ఆత్మకు అర్థమవుతుంది తాను చనిపోయానని, ఇక తన శరీరంలోకి వెళ్ళలేనని. ఒక రకమైన అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఆకర్షింపబడుతుంది. అలా ఆత్మ శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను వింటూ చూస్తుంది. అయితే అంత్యక్రియలు జరిగినంత వరకు శరీరానికి సుమారు 12 అడుగుల పైనే ఆత్మ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎక్కడైనా అంత్యక్రియలు జరుగుతున్నాయా అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అక్కడే ఉండి జరుగుతున్న అన్ని విషయాలను గమనిస్తూ సాక్షిభూతంగా ఉందని. ఇక తన శరీరానికి అంత్యక్రియలు పూర్తవ్వగానే పార్థివ దేహం
పంచభూతాలలో కలిసిపోతుందని, ఇక భూమిపై తన జీవనం లేదని ఆత్మ నిర్ణయించుకుంటుంది. అయితే బ్రతికున్నప్పుడు ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఆత్మ తలుచుకుంటే ఎక్కడికైనా పొగలు శక్తి వస్తుంది. అనంతరం యమదూతల అనుమతితో 11 రోజుల పాటు తాను శరీరంలో ఉండగా తిరిగిన ప్రాంతాలు, తనకు ఇష్టమైన అన్ని ప్రాంతాలను, ఇష్టమైన వారిని తిరిగి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే గనక తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వేలాడుతూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారైతే చనిపోయాక కూడా ఆత్మ తన గల్లా పెట్టి వద్దనే ఉంటుందని చెబుతుంటారు. ఇలా 11 రోజులు గడిచాక తన ప్రియమైన వారి కుటుంబానికి వీడ్కోలు చెప్పుకొని ఇక ఆత్మ శరీరంతో ఉన్న బంధాలను తెంచుకుని యమదూతలతో కలిసి ఆత్మలోకానికి ప్రయాణిస్తుంది. అందువల్లనే 11 రోజులకు పిండం పెట్టే సాంప్రదాయం హిందూ ఆచారంలో చెప్పబడుతుంది. అయితే ఈ ప్రయాణంలో ఇటీవల చనిపోయిన వారి ఆత్మలు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మల లోకానికి చేరుకోవడానికి 13 రోజుల సమయం పడుతుందట. సమయానికి చనిపోయిన వారికి, రక్త సంబంధీకులు చనిపోయిన వారికి గాను శాస్త్రయుక్తంగా శ్రద్ధ కర్మలు నిర్వహించి పిండ ప్రదానం చేయగానే ఆత్మకు పిత్రలోకానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ అలాగా పిండ ప్రదానం జరగకపోతే ఆత్మ అక్కడే ఉండి ముందుకు వెనక్కు కదలలేక శ్రద్ధ కర్మలు చేసే వరకు ఎంతో క్షోభను అనుభవిస్తుంది. అయితే గరుడ పురాణం ప్రకారం భగవంతుని పట్ల శ్రద్ధ భక్తులు ఉన్నవారంతా విష్ణులోకాన్ని సందర్శిస్తారు. ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి చనిపోతారో వారిని విష్ణుదూతలు వచ్చి విష్ణువు నివసించే వైకుంఠంలోకి తీసుకువెళ్తారు. అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్ళవు అని ఒక నానుడి ఉంది. ఈ టైంలోనే కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలంగా సంపాదించిన పుణ్యం ద్వారా పిత్రలోకంలో, దేవలోకంలోను చోటును సంపాదించుకుంటారు. అక్కడ ఉండే ఆత్మలు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తారు. అంటే తిరిగి జన్మించే వరకు కూడా అక్కడే ఉంటారని అర్థం. అయితే ఇది గరుడ పురాణం ప్రకారం చనిపోయిన రోజు నుంచి ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి. ఇలా తర్పణం చేయడం వల్ల యమదూతలు ఆత్మబలం పొంది శక్తిని పొందుతారు. ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని కలిగి కుటుంబం ఆత్మలు యమ మార్గం ప్రయాణంలో బాధపడాల్సి వస్తుంది. అందువల్లే పూర్వీకులు కుటుంబ సభ్యులను శపించి పిత్రదోషాన్ని కలిగిస్తారు అని, దీని వలన కుటుంబంలోని అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నానుడి ఉంది. అయితే అకాల మరణం వల్ల చనిపోయిన వారి ఆత్మ ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అకాల మరణం అంటే ఆయుష్ తీరకుండానే చనిపోవడం అని అర్థం. అంటే ఒక మనిషి ఆయుష్ 90 ఏళ్ళు అనుకుంటే అతను 30 ఏళ్ళకే యాక్సిడెంట్ వలనో, లేక ఆత్మహత్య చేసుకోవడం వలనో, లేక వేరే ఇతర కారణాల వల్ల చనిపోతే ఇంకా అతని ఆయుష్ 60 సంవత్సరాలు మిగిలిపోతుంది. ప్రతి మనిషి జన్మించినప్పుడు తన జన్మలో చేసిన పాపపుణ్యాలకు సంబంధించిన కర్మఫలాన్ని ఈ జన్మలోనే ఇచ్చిన ఆయుష్ ప్రమాణంలో తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. అది పుణ్యలోకమైన లేక పాపమైన అనుభవించాల్సిందే. అకాల మరణం సంభవించి ఆ మనిషి 30 ఏళ్లకే చనిపోతే మిగిలిన 60 ఏళ్ళు కర్మఫలం పూర్తవ్వకుండా అలా బాకీ ఉండిపోతుంది. అందువలన ఆత్మల లోకానికి వెళ్లకుండా తన ఆయుష్ తీరే వరకు కామలోకం అనే లోకంలో విహరిస్తూ ఉంటుంది. ఆయుష్ తీరకుండా చనిపోయిన వారి ఆత్మ భౌతిక లోకాన్ని ఇప్పటిలాగే చూడగలదు. కానీ తన భౌతిక శరీరం లేకపోవడం వలన సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది. ఇలా ఆత్మ తన ఆయుష్ ప్రమాణం తీరే వరకు తనను బ్రతికే ఉండగా తిరిగిన ప్రాంతాలు, మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది. అంతేకాక కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మ బలహీనంగా ఉన్న భౌతిక శరీరాలను చూసుకుని దానిలోకి ప్రవేశించి తాను తీర్చుకోవాలనుకుంటున్న కోరికలను తీర్చుకుంటుంది. ఇక ఆయుష్ పూర్తయిన వెంటనే సహజంగా చనిపోయిన వారి ఆత్మ ఎలాగైతే వెళుతుందో అలా అకాలంగా చనిపోయిన వారి ఆత్మ కూడా ముందుకు కదులుతుంది. అలా ముందుకు కదిలిన ఆత్మల లోకం నుండి హిమపురికి చేరే సమయంలో నాగేంద్ర భవనము, శౌర్య ఆత్మ శౌర్యము లాంటి 16 నగరాల నుండి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా ప్రయాణం చేసిన ఆత్మ 171వ రోజుకు యముడి సోదరుడు అయినటువంటి విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది. అయితే ఈ విచిత్ర భవనం నగరానికి ఆనుకునే